హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కవిరేఖ రుచులు. ఈ రోజు రెసిపీ ఏంటంటే గాజర్ హల్వా. గాజర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు: గాజర్ 1 kg ఇలా తురిమి పెట్టుకోవాలి, 250 grams కోవా, 250 grams షుగర్, 100 grams ఘీ, డ్రై ఫ్రూట్స్. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. మనమైతే ఈ క్వాంటిటీకి సరిపోను ఇన్ని తీసుకున్నాము. ఇప్పుడు కొంచెం ఘీ వేసుకోవాలి. ఘీ వేసుకొని ఘీ కొంచెం హీట్ అవ్వగానే డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అవ్వగానే డ్రై ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే ఘీలో ఇంకొంచెం ఘీ వేసుకోవాలి. ఆ ఘీ వేడవ్వగానే ఇప్పుడు దీంట్లో గాజర్ హల్వా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది అడుగు అంటకుండా ఉండాలంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలు లేకుండా చేస్తున్నామండి. పాలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినవచ్చు. యాక్చువల్గా ఇది పాలతో కూడా చేస్తారు. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఆగి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. మేము పాలు లేకుండా చేస్తున్నాం. వింటర్లో దొరుకుతుంది ఇది స్పెషల్గా గాజర్ అంటే. ఈ గాజర్ మనకు ఓన్లీ వింటర్ లోనే దొరుకుతుంది. ఇది దొరికినప్పుడే దీన్ని ఏదో ఒక రకంగా స్వీట్ లాగా మనకి ఇష్టం ఏ రెసిపీ అంటే ఆ రెసిపీ అట్లా చేసుకొని తినొచ్చు. దీన్ని తినాలి కూడా, మంచిది హెల్త్ కి. ఇలా చేస్తే పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా ఇది. ఇది సీజన్ లో దొరికే గాజర్ కాబట్టి పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినే రెసిపీ ఇది. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటది. అక్క గాజర్ ఉడికిపోయినట్టు అనిపిస్తుంది అక్క, షుగర్ వేసేద్దామా? వేసేరేక ఇంకా గాజర్ ఉడకగానే షుగర్ వేసుకోవాలండి. షుగర్ అంతా ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచి కలుపుకోవాలి. షుగర్ అంతా కరగాలి బాగా. ఒక 2 minutes మూత పెట్టేసుకుందాం. అప్పుడు షుగర్ అంతా దీనికి పీల్ చేసుకుంటుంది. గాజర్ అంతా షుగర్ ని పీల్ చేసుకుంటుందండి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే. మూత తీస్తే ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఒక 5 నిమిషాలు ఇలానే ఉడికించాలి, మూత పెట్టకుండా. కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. రేఖ ఇప్పుడు ఉడికిపోయింది. కోవా వేసేసి కోవా వేసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కోవా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం దగ్గరకు వచ్చే వరకు దీన్ని ఉంచుకోవాలి. ఇలానే ఇంకొంచెం దగ్గరకు వస్తే అయిపోతుంది గాజర్ హల్వా. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా అయిపోయిందండి గాజర్ హల్వా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లగా అయిన తర్వాత కొంచెం దగ్గరకు వస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే అయిపోతుంది. దీంట్లో కావాలంటే కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మాకు ఇలాచి పౌడర్ ఇష్టం ఉండదని మేము వేయట్లేదు. కావాలనుకునే వాళ్ళు కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ, సాఫ్ట్ అండ్ స్వీట్ రెడీ.